హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇందులో ఎంటీఎస్ అండ్ హవిల్దార్, సిబిఐసి అండ్ సిబిఎన్ సంబంధించి పర్మనెంట్ జాబ్స్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వటం వల్ల యూజ్ ఏంటి అంటే, అందులో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీరు ఆ కరెంట్ అఫైర్స్ అనేది మీరు గవర్నమెంట్ జాబ్స్ ఏ ఎగ్జామ్స్కైనా సరే అవి యూజ్ అవుతాయి. సో అవి మా డ్రీమ్ జాబ్ స్టడీ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తున్నాం. మీరు ఎవ్రీ డే ఎంతో కొంత మీరు నేర్చుకోవచ్చు. అది రైల్వేస్ అయినా సరే, ఎస్ఎస్సి అయినా సరే, నేవల్ డాకెడ్ అయినా, ఇంకే ఎగ్జామ్స్కైనా సరే అవి చాలా ఇంపార్టెంట్. అవి ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 26th జూన్ 2025 నుంచి 24/7/2025 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో అందరూ వీలైనంత వరకు త్వరగా అప్లై అయితే చేయండి. ఇది ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు ఉంటాయంటే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. 20th సెప్టెంబర్ 2025 నుంచి 24th అక్టోబర్ 2025 వరకు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇది లెవెల్ 1 కింద వస్తుంది, అంటే 18,000 గ్రేడ్ పే వస్తుంది. ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎంటీఎస్ పోస్టులు ఇవి ఉంటాయి. అలాగే హవిల్దార్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎంటీఎస్కి వచ్చేసరికి మీకు 25 years వరకు ఏజ్ అయితే ఉంది. హవిల్దార్ వచ్చేసరికి 27 years వరకు ఏజ్ అనేది ఇచ్చారు. ఇందులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ సంబంధించి ఉంటాయి అన్నమాట. ఎంటీఎస్ అనేది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఇంకా వేకెన్సీస్ ఇచ్చారు. ఎంటీఎస్ అయితే ఇంకా వేకెన్సీస్ కలెక్ట్ చేస్తున్నారు ఎన్ని అనేది. ఇంకా హవిల్దార్ అయితే ఇచ్చారు 1075 ఇచ్చారు. ఇంకా ఎంటీఎస్ అనేది ఎక్కువగా వేకెన్సీస్ ఉంటాయి. హవిల్దార్, సిబిఐసి అండ్ సిబిఎన్ కన్నా ఎంటీఎస్ వేకెన్సీస్ అనేది ఉంటాయి. దానికి సంబంధించిన వేకెన్సీస్ అనేది త్వరలో మనకి వస్తాయి. అది వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇంకా ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మెయిన్ నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూద్దాం, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎంటీఎస్ వేకెన్సీస్కి 18 నుంచి 25 years వరకు ఇచ్చారు, ప్లస్ 3 years అంటే 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా హవిల్దార్, సిబిఐసి, సిబిఎన్ వచ్చేసరికి 18 నుంచి 27 years వరకు ఇచ్చారు. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది, ఆన్ ఆర్ బిఫోర్ అని. 2/8/2000 తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా హవిల్దార్కి అయితే 2/8/1998. ఇంకా ఓబీసీకి 5 years, ఎస్సీ ఎస్టీకి 3 years ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 100 rupees ఎగ్జామినేషన్ ఫీజు. మీరు ఒక్క పోస్ట్కి అప్లై చేస్తే చాలు. వేరియస్ జోన్స్కి ఒకేసారి మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఆ జోన్స్ వైజ్గా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఎంటీఎస్కి. రిమైనింగ్ హవిల్దార్కి అయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఎంటీఎస్కి అయితే ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉండవు. ఓన్లీ హవిల్దార్కి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకు దగ్గరలోనే వస్తాయి. మనకి సౌత్ రీజియన్ కింద వస్తుంది, సదర్న్ రీజియన్. అందులో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, ఒంగోలు, శ్రీకాకుళం, ఏలూరు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ మీకు ఎగ్జామ్స్ లోకల్లో ఉంటాయి, జాబ్ కూడా లోకల్లోనే ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా సరే మీకు లోకల్లోనే ఉంటాయి.
ఇంకా ఇది ఒకే ఒక ఎగ్జామ్ పాస్ అయితే చాలు. అండ్ ఇది 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. టోటల్గా 20 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ టైం, 40 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఇది నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఇక్కడ. ఓకే, ఇందులో ఫస్ట్ సెక్షన్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇంకా సెక్షన్ 2 25 ఇస్తారు. 45 మినిట్స్ టైము. ఏదైతే ఫస్ట్ 45 మినిట్స్ కంప్లీట్ అవుతుందో తర్వాత సెక్షన్ 2కి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 45 మినిట్స్ అవ్వకముందు సెక్షన్ 2 ఓపెన్ అవ్వదు. అండ్ 2 సెషన్స్లో అవుతాయి. 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. ఒకే రోజులో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెషన్ 1కి అయితే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సెషన్ 2కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఆన్సర్ కీ అనేది మీకు టోటల్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన 5 డేస్లో మీకు ఆన్సర్ కీ అనేది వస్తుంది. ఆన్సర్ కీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ 10th క్లాస్ లెవెల్లోనే ఉంటాయి. అండ్ రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అంటే మేల్ క్యాండిడేట్ 1600 మీటర్స్ 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 1 కిలోమీటర్ 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్ హైట్ 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 152 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. ఇంకా ఇవన్నీ ఇచ్చారు. కాకపోతే మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే చూసుకోవాలి. మీరు ఫోన్లోనైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీగా ఇచ్చారు ఇక్కడ. మీ ఫొటోస్ ఆధార్ ఫొటోస్తో తీసుకోవాలి. మీరు ఎటువంటి ఫోటో అప్లోడ్ చేయనవసరం లేదు. డైరెక్ట్గా ఫోటో అయితే లైవ్ ఫోటోగ్రఫీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఏమైనా మాల్ ప్రాక్టీస్ చేసినా, హ్యాకింగ్లు చేసినా ఈ టోటల్గా ఇన్ని ఇయర్స్ డిబార్ చేయడం అయితే జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. సో దాని గురించి సపరేట్ వీడియో అయితే చేసుకుందాం. మీరు ఎవరైతే చదివి పాస్ అవుతారో వాళ్ళకి మాత్రం పక్కాగా జాబ్స్ వస్తాయి. ఇటువంటి సెట్టింగ్స్ ఇలాంటివి కూడా ఇక్కడ అవ్వదు. ఇది ఎస్ఎస్సి ఎప్పుడు కూడా అవ్వదు. ఇది ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు అలాంటి ఏమైనా ఫాల్స్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఒకవేళ ఏమైనా జరిగినా ఆ నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేస్తారు. ఆ సెంటర్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఇందులో కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూద్దాం అవి ఏంటనేది. ఫస్ట్ అప్లై చేసే విధానం చూద్దాం. అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇలా 1 టైం రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. మీ పర్సనల్ డీటెయిల్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సెండ్ ఓటీపీ వచ్చిన తర్వాత మీ మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకొని మీ టోటల్ డీటెయిల్స్ ఇంకా చూసారు కదా, ఇక్కడ డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఒకవేళ ఆధార్ లేకపోతే సో ఆధార్ అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులోనే ఎక్కువగా బ్యాక్ అయిపోతూ ఉంటారు. సో ఆధార్ అథెంటికేషన్ చేసుకుంటేనే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. అండ్ సర్వర్ కూడా లాస్ట్ వరకు పనిచేయదు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్లోనే అప్లై అయితే చేయండి. అండ్ వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ వచ్చేసరికి 1075 ఉన్నాయి. ఇందులో విశాఖపట్నం కూడా ఉంది. అండ్ వడోదర, తిరువనంతపురం, రాంచీ, పూణే, తర్వాత ముంబై వచ్చేసరికి 491 ఉన్నాయి. అండ్ హైదరాబాద్ 21 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఇంకా ఎంటీఎస్ వేకెన్సీస్ అయితే రావాలి. అవి అయితే ఇంకా దీని మీద
ఎక్కువగా ఉంటే ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి ఒక 20,000 వేకెన్సీస్ వరకు తీయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.